ఫైజర్ వ్యాక్సిన్ గుర్తుంది కదా, వాళ్ళు ఎంత దుర్మార్గులంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని గురించి బయటకు రానియకుండా జాగ్రత్త పడ్డారు తెలిసి కూడా. ఒక ఎత్తు మన దేశంలో కేసీఆర్ నుంచి రాహుల్ గాంధీ దాకా ప్రతి ఒక్కళ్ళు ఫైజర్ ఎందుకు కొనరు, ఫైజర్ ఎందుకు కొనరు అన్నారు. నరేంద్ర మోడీ సర్కార్ మీద ఒత్తిడి తెచ్చింది అది. అమెరికా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది కరోనా టైంలో. మనం ఇక్కడ కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇక్కడ తయారు చేస్తే మన దేశపు దాన్ని కావాలని చెడగొట్టే ప్రయత్నం చేశారు. బట్ మోడీ ఏం చేశాడు, అదే భారతదేశం అంతా అమలు చేయడం. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి చాలా మందికి ఫ్రీగా ఇచ్చాడు. దాంతోనే లక్షల లక్షల కోట్లు సంపాదించుకోవాలనుకున్న అమెరికాకి ఫైజర్ కంపెనీకి బ్యాండ్ పడింది. అయితే ఇప్పటికి కూడా రాజకీయ ఒత్తిళ్లతోనే సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు కరోనా లేదు, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అన్నీ అయిపోయినాయి. అయినా సరే యూరప్ దేశాలు ఖచ్చితంగా ఫైజర్ వ్యాక్సిన్ కొనాల్సిందేనండి. ఉర్సులిన్ వండర్లిన్ ఎవరైతే వాళ్ళ హెడ్ ఉన్నారో, EU హెడ్, తాజాగా పోలాండ్ మీద ఒత్తిడి తెచ్చింది. 1.3 బిలియన్ యూరోలకి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఫైజర్ది కొనమని చెప్పేసి. పోలాండ్ ఏమో మేము కొనము, మాకు అవసరం లేదు, అవసరం లేనప్పుడు కొనేం చేసుకోవాలి అంటోంది. లేదు మనం వాళ్ళకి ముందు ఒప్పందం చేసుకున్నామని చెప్పి ఈవిడ ఒత్తిడి తెస్తుంది.